మన సీక్వెన్స్ లోకి మరి జీసస్ వస్తున్నాడు. జీసస్ కోసం గట్టిగా చెప్పలు పడదాం. దైవ హృదయము కలవారు ధన్యులు, వారు దేవుని రాజ్యమును సొంతము చేసుకుంది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడు. వినయము కలవారు ధన్యులు, వారు భూలోకమును సొంతము చేసుకుంది. నీతి నిమిత్తం దప్పికకున్న వారు ధన్యులు, వారి దాహం తీర్చబడు. కరుణ కలవారు ధన్యులు, వారు కరుణించబడు. నిర్మల హృదయులు ధన్యులు, వారే నిజమైన దేవుని చూస్తారు. సమాధానపరచు వారు ధన్యులు, వారే దేవుని వారసులు. ధర్మ సంస్థాపన కొరకు హింసింపబడేవారు ధన్యులు, దైవరాజ్యం వారిది. నిన్ను చూసే భాగ్యం నాకు కలిగింది. నీ దగ్గర రాకూడదు, నన్ను ముట్టుకోద్దు తండ్రి, నా దగ్గర రావద్దు తండ్రి, ముట్టుకోద్దు తండ్రి, నన్ను ముట్టుకోద్దు తండ్రి. డబ్బు మంచిది కాదు. నీ పాపాలకు నువ్వే పశ్చాత్తాపడ్డావు. అందుకే ఆ పాపపు మరకలు చెందిపోయావు. ఇక మళ్ళీ ఏ పాపం చేయు. అటువంటి పాపాలు ఇంకెప్పుడు చేయను కదా బయట. అందరికీ తీర్పు చెప్పగలను ఆ తండ్రి ఉండగా నేను తీర్పు చెప్పను. అయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారమే ఈ పద్ధతిని రాళ్లతో కొట్టి చంపమంటారా? రాళ్లతో కొట్టి చంపండి. నీలో పాపం చేయని వాడెవడో ఈ పాపం మీద మొదటిరాయి నెయ్యండి. నీ కంట్లో దూలం ఉంచుకొని ఎదుటి వాడి కంట్లో మనుషుల పెట్టడానికి ప్రయత్నించండి. ప్రజావాక్కులన్నీ దేశం తిరుమలయ్యే. నా కోసమే ఎడవటం, నీ కోసం, నీ పిల్లల కోసమే ఎడవటం.
నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. మరొకసారి గట్టిగా చెప్పకూడదాం ఆ చిన్నారులకి. గ్రేట్ గ్రేట్ సీక్వెన్స్. చరిత్రలో అత్యంత విషాద ఘట్టం ఇది. ఒక మనిషిని 3 మేకుల మీద తీసి చంపేయడం అంటే ఈ దృష్టిలో అది భయంకరమైన శిక్ష. దాన్ని మించిన శిక్ష ఇంకోటి లేదు. 1 సెకండ్లో చంపేయడం వేరు, 3 రోజుల పాటు నరకం అనిపిస్తూ చావడం వేరు. అయితే ఆ జీసస్ అన్న మాట 10 మాటల్లో ఒక అద్భుతమైన మాట. అదేంటంటే, ఎవరు వచ్చి అడుగుతారు మెసేజ్ ఇమ్మని, అప్పుడు ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, ఓ ప్రభువా, నా తండ్రి అయిన ఓ ప్రభువా, వీళ్ళని క్షమించండి, ఎందుకంటే దే ఆర్ బేబీ సోల్స్. అద్భుతమైన వాక్యం ఇది, గట్టిగా చెప్పలు కొట్టండి. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనల్ని హింసపెట్టే వాళ్ళు శైశవాత్మలు, మనం ఉన్నతాత్మలు కాబట్టి వాళ్ళని క్షమించాలి. మరొక గ్రేట్ గ్రేట్ మాస్టర్ వస్తున్నారు, మరి శంకరాచార్యులు వారు. గట్టిగా చెప్పడంతో స్వాగతం కూడా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుర్గణ్యకరణే నారీస్తన భరనాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాం సహసాదివికారం మనసి విచింతయవారం వారం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గట్టిగా చెప్పలు కొడదాం మరి శంకరాచార్యుల వారికి. తర్వాత వచ్చిన మాస్టర్, ఈ ప్రపంచ మాస్టర్స్ లో తర్వాత వచ్చిన మాస్టర్ శంకరాచార్యుల వారు. ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఒకటే, ఘటాకాశం. కొండ లోపల ఆకాశం ఏది ఉంటుందో, కొండ బయట ఆకాశం అదే ఉంటుంది. మనిషి లోపల ఏది ఉంటుందో, మనిషి బయట అదే ఉంటుంది. ఈ విశ్వం అంతా అదే ఉంటుంది. నీలో ఏది ఉందో, నాలో ఏది ఉందో, పైన ఏది ఉందో, అంతా ఒకటే ఉంది. అదే మన గురువు గారు చెప్పే అహం బ్రహ్మాస్మి. గట్టిగా చెప్పకూడదాం దానికి, అహం బ్రహ్మాస్మికి. అయితే శంకరాచార్యుల దగ్గర ఒక చిన్న గ్రేట్ వర్క్ చేశారు ఆయన. ఈ ప్రపంచంలో ఉన్న దేవాలయాలన్నింటిలో జంతు బలులు విపరీతంగా ఉండేవి. వాటన్నిటిని ఆయన వచ్చాక, అంటే వామాచార సాంప్రదాయం ఉండేది ఒకప్పుడు, ఇక్కడ శ్రీశైలంలో కూడా ఉండేది. ఆయన వచ్చిన తర్వాత అదంతా చూసి ఆయన దుఃఖపడి అది తీసివేసి మరి దక్షిణాచార సాంప్రదాయం మొదలు పెట్టారు. అప్పటి నుంచి జంతు బలు ఆగిని. మరి శంకరాచార్యుల తర్వాత అద్భుతమైన వ్యక్తి యోగి వేమన. గట్టిగా చెప్పడం.